హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏవిఎస్ ఎడిటోగ్రఫీ. నా పేరు వినిల్. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే రేష్మిక మందన బర్త్డే ఉంది కదా, ఇంకా 2 రోజుల్లో ఏప్రిల్ 5th ఆ హీరోని మీద ఒక పోస్టర్ అనేది తయారు చేసినాం. అది మీరు కూడా చేసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం పిక్సార్ట్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది మోడల్ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది కింద లింక్ అని ఇచ్చిన డిస్క్రిప్షన్లో పోయి మీరు చూడండి. ఆ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అది తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది మన బ్యాక్గ్రౌండ్, దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీరు పోయి డౌన్లోడ్ చేసుకోండి. దీనికి ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఏ ఫోటో అంటే ఇవి హీరోని ఫొటోస్ కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫోటో తీసుకొని దీన్ని క్రాప్ చేసుకోండి. ఇలా ఓన్లీ సింగిల్ ఫోటో క్రాప్ చేసేసుకోండి. ఇలా క్రాప్ చేసేసి ఓకే నొక్కేసేయండి ఫ్రెండ్స్. ఓకే నొక్కి దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎరేజర్ మీద క్లిక్ చేసేసి కింద ఇలా రబ్ చేసేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఎరేజర్ మీద క్లిక్ చేసి ఓపాసిటీ హార్డ్నెస్ తగ్గించి సైజ్ పెంచేసి కొంచెం ఇలా రబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఓకే నొక్కేసేసేయండి. దీన్ని కొంచెం మిడిల్లో పెట్టేసుకొని మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. ఈగల్పిఏజీ ఇవి ఉన్నాయి కదా, ఈగల్పిఏజీస్ అనేది ఇవి కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. పెళ్ళకి వెళ్ళేసి స్క్రీన్ మల్టిప్లై నొక్కేసేయండి. ఇలా కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకొని ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది బ్యాగ్ వెళ్ళిపోతుంది. అలా ఇంకొక ఫోటో మనం సేమ్ అదే యాడ్ చేసుకోవాలి. స్టిక్కర్లో కట్ చేసినాం, మనం యాడ్ ఫోటోకి వెళ్ళేసి మళ్ళీ అలాంటిది ఇంకోటి యాడ్ చేసేసుకుందాం. దాని మీద క్లిక్ చేసి యాడ్ నొక్కేసేసి దీన్ని ఇలా జరుపుకోండి. అయిపోతే మళ్ళీ బ్లెండ్లోకి వెళ్ళేసి మల్టిప్లై నొక్కేసి ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఫోటో మీద క్లిక్ చేసేస్తే ఫోటో అనేది ముందరికి వచ్చేస్తుంది. కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేశాక ఇలా ఫోటో అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ యాడ్ ఫోటో నొక్కేసి మళ్ళీ ఇంకో ఫోటో తీసేసుకుందాం ఫ్రెండ్స్. అదంతే పైన కిరీటం లాంటిది ఒకటి, దాని లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇది యాడ్ చేసేసుకోండి. బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ నొక్కేసేయండి, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎరేజర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ బాక్స్ టైప్ రాబోతుంది కదా, దాన్ని అనేది రబ్ చేసేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత ఓకే నొక్కేసి కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్. కొంచెం దీన్ని క్రాస్ అది కొంచెం స్ట్రేట్ ఇలా పెట్టుకున్న తర్వాత ఓకే నొకేషన్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడికి అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి తీసుకోండి, రేష్మిక మందన ఫోటో అనేది, దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఈ ఫోటో తీసేసుకోండి. దీన్ని జూమ్ చేసుకొని దీన్ని ఒపాసిటీ తగ్గించేసి ఎరేజర్ మీద క్లిక్ చేసేసి ఈ సైడ్కి ఇదంతా రబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా రబ్ చేసుకోవడాక ఇలా రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత దాని అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఇక్కడ ఎరేజర్ రబ్ చేసుకోండి. ఓపాసిటీ అనేది ఇలా తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒపాసిటీ తగ్గించుకోవాలి. చూసారు ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో, ఇంత మంచిగా వచ్చింది కదా. అలా మీరు కూడా చేసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇంకా మనం ఇప్పుడు స్మోక్ అనేది యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ స్మోక్ అనేది యాడ్ చేసేసుకోండి. ఇది ఇలా క్రాస్ తిప్పేసేసి జూమ్ చేసేసి ఎరేజర్ మీద క్లిక్ చేసేసి రబ్ చేసేసుకోండి. ఎరేజర్ మీద క్లిక్ చేసి ఓపాసిటీ అనేది
అటు తగ్గించేసి సైజ్ అనేది పెంచేసేయండి. ఇలా మీరు రబ్ చేసేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒపాసిటీ అనేది ఇలా తగ్గించుకోండి. కొంచెం దీన్ని పైకి ఇలా పట్టించేస్తే సరే ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది మా ఫోటో అనేది. ఇక్కడ నుంచి ఓకే వేసేసేయండి. ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం, హ్యాపీ బర్త్డే అని. ఇది యాడ్ చేసేసేయండి. ఇక్కడ మీరు బ్లెండ్లోకి వెళ్ళేసి మల్టిప్లై నొక్కేస్తారా, మల్టిప్లై నొక్కేసేయండి. ఇలా మీరు ఇది పెట్టేసేసి ప్లేస్ మీద క్లిక్ చేసేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ రేష్మిక మీరు పేరు అంటే పెట్టేసేసేయండి. రేష్మిక అని పెట్టేసేయండి. ఓకే నొక్కేయండి. ఇక్కడ మీరు ఇలా పెట్టేసి నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీ ఇష్టమైన ఫాంట్ అనేది పెట్టేసుకోండి. ఇది పెట్టేస్తున్నా, కలర్ తీసేసుకోండి, మీ ఇష్టం అనేది పెట్టుకోండి. నేనైతే స్కై బ్లూ అనేది పెట్టేస్తా. ఇలా తర్వాత స్ట్రోక్ అనేది ఇచ్చేసుకోండి కొంచెం లైట్గా. ఓపాసిటీ అని పెట్టేసి కొంచెం తగ్గించుకోండి. ఇలా తర్వాత షాడో మీ ఇష్టం ఇస్తే ఇచ్చుకోండి, లేకపోతే లేదు, మీ అయితే ఇచ్చేస్తున్నా. ఇచ్చేసిన తర్వాత కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి దీన్ని. ఓకే లొకేషన్ ఫ్రెండ్స్, ఇలా మన ఫోటో అనేది దీనిలో ఎడిట్ అనేది అయిపోయింది. దీన్ని మనం లైట్ రూమ్లో కొంచెం రియల్ లుక్ అనేది ఇచ్చేద్దాం. దీన్ని నేను సేవ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ చేసుకున్నాక మనం గ్యాలరీకి అనేది వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. గ్యాలరీకి వెళ్ళిపోండి. గ్యాలరీకి వెళ్ళిపోయాక అది మీకు సేవ్ అయిపోతుంది ఫోటో అనేది. ఇది మీరు లైట్ రూమ్కి అనేది షేర్ కొట్టేసేయండి. ఇంకా రియల్ లుక్ అనేది ఇచ్చేద్దాం. షేర్ అయిపోయింది. లైట్ రూమ్కి వెళ్ళిపోదాం. లైట్ రూమ్కి వెళ్ళిపోయి మీరు రియల్ లుక్ అనేది ఇచ్చేద్దాం. లైట్స్లోకి వెళ్ళండి. కొంచెం కాన్సన్ట్రేట్ అనేది తగ్గించుకోండి. హైలైట్స్ పెంచండి, షాడో పెంచండి, వైట్ పెంచండి, బ్లాక్ అనేది తగ్గించేసి ఆ కలర్స్లోకి వెళ్ళేసి టెంపరేచర్ అనేది కొంచెం తగ్గించేసి మిక్స్లోకి వెళ్ళేసేయండి. ఆరెంజ్ మీద క్లిక్ చేసి సాచురేషన్ పెంచండి, లూమినెన్స్ అనేది పెంచండి. ఎల్లో మీద సాచురేషన్ పెంచండి, లూమినెన్స్ అనేది పెంచండి. డన్ నొక్కేసేసి మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి క్లారిటీ అనేది కొంచెం చాలా అనేది పెంచుకోండి. విగ్రేట్ అనేది తగ్గించుకోండి, డిజైన్ అనేది కొంచెం తగ్గించుకోండి, టెక్స్చర్ అనేది కొంచెం పెంచేసుకున్న తర్వాత మళ్ళీ కింద డీటెయిల్స్లోకి వెళ్ళి కొంచెం షార్ప్నెస్ పెంచేసేయండి, నాయిస్ రిడక్షన్ పెంచేసేయండి. ఇది ఫేస్ మీద ఏమైనా ఉంటే క్లీన్ చేసేసి ఫ్రెండ్స్. ఇలా మీరు చేసేసి మళ్ళీ ఒకసారి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి విగ్రేట్ అనేది కొంచెం తగ్గించేసాను ఫ్రెండ్స్. చూసారా ఫ్యాన్స్, ఇలా మీరు కూడా మరెన్నో మీరు కూడా ఇలా హీరోని ఫోటో పోస్టర్ చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. మీ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ కొట్టేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఫస్ట్ పిక్సార్ట్లో ఇలా ఉంటే తర్వాత ఇలా అయింది. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక షేర్ మీద క్లిక్ చేసేయండి, సేవ్ టు డివైస్ నొక్కండి, హెచ్డిపిలో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మరెన్నో వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.